జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్దామనేసి ఇంకా మార్నింగే లేచి స్నానం చేసి ఇంకా దేవుడికి నైవేద్యం చేస్తున్నానండి. ఇదిగోండి పెసరపప్పు పరమాన్నం చేస్తున్నా. నేనైతే ఒక కప్పు రైస్కి ఒక కప్పు పెసరపప్పు వేసి వాటర్ తగినంత వేసి విజిల్ పెట్టేశాను. ఇంకో సైడు మా బాబు హిమాన్స్కి అంబలి చేస్తున్నా. మార్నింగ్ ఎటువంటి టిఫిన్లు అన్నీ హడావిడి లేకన్నా సింపుల్గా చేసేస్తున్నా, ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలి కదా, అండ్ వాడు స్కూల్ టైంకి అన్నీ అందించేయాలనేసి. ఇదిగోండి ఇంకా ఈ పరమాన్నంలోకి బెల్లం తురుముని వేసేసాను. మంచిగా ప్రసాదం అయితే చాలా టేస్ట్గా వచ్చింది. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేశాను. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. ఇంకా పూజ సెట్ అయితే తీసుకున్నా, అర్చన సెట్ ఇంకా తీసుకొని ఇంకా ఎంట్రీ కాగానే శివుడు అయితే మనకు దర్శనం ఇస్తాడండి. ఇంకా లోపలికి వెళ్ళాను టికెట్ తీసుకొని. ఈ పక్కన ఏమంటే పార్వతీదేవికి పూజలు చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత చాలా బాగా చేస్తున్నారు. ఈ తమిళనాడులో మంచిగా పూజలు చేస్తారు. తమిళనాడునే కాదు అన్ని దగ్గరలో చేస్తారు అనుకోండి. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చేసాను. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా మంచిగా జరిగింది. చూడండి ఎంత అందంగా అలంకరించారో. ఆ స్వామివారు కూడా చాలా అందంగా ఉన్నారు కదా. కామెంట్ చేయండి మీలో ఎంతమందికి ఇలా టెంపుల్కి వెళ్తే హ్యాపీ అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేది. ఇంకా స్వామి దర్శనం అయిపోయాక ఇంకా ఇక్కడ పూజ చేస్తున్నారని చెప్పాను కదా, అక్కడ కాసేపు కూర్చొని ఇంకా ఇంటికి వచ్చేసాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.